తపన్నా తన్నా మన్నా బాగా పొద్దుగ్గంగానే లేవడం అలవట్లేదు అనుకుంటా కుర్రోడికి. సూపర్ ఫిగర్ మనకేంటే బావలే. అరే లేరా బాబు, అసలే ఈరోజు శ్రావణ శుక్రవారం రా. అమ్మాయిలు లక్ష్మీదేవిలా దర్శనమిస్తారు. వాళ్ళు లంగావని వేసుకొని అటు ఇటు నడుస్తూ దీపాలు వెలిగిస్తూ ఆ దీపాల్లో వాళ్ళు వెలిగిపోతూ అబ్బాబ్బాబ్బా వాళ్ళు గుడి చుట్టూ మనం వాళ్ళ చుట్టూ. వాళ్ళకి అమ్మవారి దర్శనం, మనకి అమ్మాయిల దర్శనమే. లేరా బాబు, లేచి రెడీ అవ్వు, టైం అయిపోతున్నాయి. లేరా, ప్రసాదాలు అయిపోతాయి అసలే. ఏంటండి? లంగావోణిలో అమ్మాయిలు దేవతలా ఉంటారని వినడమే కానీ ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇవన్నీ కాదండి, ముందు మీ పేరు చెప్తే చాలా బాగుంటుంది. అసలు మీకు సిగ్గుందా? హలో, ఏంటి లంగావాణి వేసుకుంది పడేద్దాం అనుకుంటున్నారా? జాగ్రత్త. అరే బావా, సెట్ చేసేసావా? నువ్వు కనుక తన డీటెయిల్స్ అన్ని కనుక్కొని నా దగ్గర తెస్తే ఈరోజు నీకు 1+1 బిర్యానీ ఆఫర్ విత్ 2 లీటర్స్ కోక్రా అబ్బాయి. నువ్వు ఇదే మాట మీద ఉండు, నేను అదే పని మీద ఉంటా. అరే నాకు చిన్న డౌట్ బావా, ఒకవేళ పని అవ్వకుంటే చిన్న బిర్యానీ, ఓ చిన్న కోక్ చాలే. సింగిల్ బిర్యానీ కాదు కదా, సింగిల్ పీస్ కూడా పెట్టకుండా మొత్తం నీ ముందే తినేస్తా. అల్ప 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 అంతే. బావా, అమ్మాయి పేరు చాందిని, పుట్టింది ఇక్కడే కానీ లాస్ట్ 5 months నుంచి చెన్నైలో జాబ్ చేస్తున్నారు. అక్కడ పాపకి బాయ్స్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. అలాగే ఈ ఊరికి ఏవో లీవ్స్ పెట్టుకుని వచ్చిందంట. తర్వాత నీ ఇష్టం. ఆ పిల్లింట్లో ఇంకో బావున్నాడు, వాడి పేరు రుద్ర. ఆడు మనుషులతో మాట్లాడడం తక్కువే, మర్డర్లు చేయడం ఎక్కువ. నువ్వు కనుక ఆ పాప వెనకలు పడ్డావనుకో, వాళ్ళ లిస్టులో ఇంకో నెంబర్ పెరిగిపోద్ది. అయినా మనకెందుకు వచ్చిన పాటలు బాబు ఇవే? ఫ్రంట్ కన్నా బ్యాక్ ప్రొఫైల్ ఇంట్రెస్టింగ్గా ఉందిరా. అరే నేను ఇక్కడ ఎంత ఇంటెన్సిటీతో మాట్లాడుతుంటే నువ్వు ఇంట్రెస్టింగ్గా ఉందంటావేంటి? బావకి బలం ఎక్కువ, పాపకి పొగరు ఎక్కువ, మనకు ఓపిక ఎక్కువరా. బా బిర్యానీ అన్నావు, నీకు ఆకలి ఎక్కువ. పదా, మా బావంటే బావే దా. ఏరా అన్నయ్య, నువ్వేనా చేసింది? మరి తప్పదుగా. టేస్ట్ ఎలా ఉంది? చాలా రోజుల తర్వాత ఇంటి భోజనం తింటున్నా. అయినా నువ్వు చేసే వంటలకి వంటరాని నేను వంకలు పెట్టడం. టేస్ట్ ఎలా ఉంది చెప్పవే. చాలా 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 బాగుంది. నువ్వు నేర్చుకో మరి, రేపొద్దున ఎలాగో చేయాల్సిందేగా. దానికి ఇంకా టైం ఉందిలే అన్నయ్య. ఏం లేదు, బావిచ్చిన టైం అయిపోతుంది కదా. నీ ఉద్దేశం ఏంటో చెప్తే. ఇందుకే పిలిచారా నన్ను? రేపే పంపించేద్దాం అనుకుంటున్నారా? ఏ ఉద్దేశం లేదు నాకు చెప్పడానికి. అరే రై, తినేసేళ్ళరా. గౌరీ అన్నా, ఆ మామ అల్లులకి ఊళ్ళో చాలా భూములు ఉన్నాయి కదరా. అవునన్నా, సిటీలో ఫ్యాక్టరీలు, సిటీలో వాళ్ళ వ్యవహారాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నా. మరి అంత ఉంచుకుని ఆ భూమి మీద ఎందుకు ఆరాటపడుతున్నారు? ఒక్కన్నేసి ఉంచు. ఏమో అన్నా, నీకు మీ బావకి గొడవ పెట్టాలనుకుంటున్నారేమో. దానివల్ల వాళ్ళకేం వస్తుందిరా బూడిదా, కనుక్కో. సరే అన్నా, రే రండ్రా. అయినా ఏంటే నీ బాబు నోటికి ఎంత వస్తే అంత తాగవుతున్నాడు. నేను చెత్తనా కొడుకునంట, నేను సరిగ్గా చూసుకోలేనంట. నువ్వు మా నాన్న కలిసి తాగడం, ఆ తర్వాత వాగడం. ఏం పనుంది మీ ఇద్దరికి? రే సిద్ధు లీలాలా ఉంది, ఓసారి బండా పండా ఏదో గొడవ అవుతుందిరా.
సీను రే సీను ఏంట్రా ఇదంతా? అంతేనే అంతే. నీకు నాకన్నా నీ బాబే కదా ఎక్కువ. ఇద్దరు కలిసి నాకు బాగా పెట్టారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకు. మాట్లాడతానే, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. అయినా నిన్ను అడిగేదంటే రే సీను సీను ఆగరా ఆగరా సీను, ఏమైందిరా? హలో బాస్, తను చెప్తుందిగా, ఎందుకు బలవంతం చేస్తారు? ఏమన్నా ఉంటే వాళ్ళ నాన్నగారితో మాట్లాడి తెలుసుకోవచ్చు కదా. ఏంటి మీరు దీనికి సపోర్టా? ఇలా బలవంతం చేస్తే ప్రేమ వచ్చేస్తుంది అనుకున్నావా? తనంతట తాను ప్రేమతో నీ దగ్గర రావాలి కానీ ఇలా బలవంతం చేస్తే కాదు. అయినా అలా వస్తే అసలు అది ప్రేమే కాదు. ఒక్కటి చెప్తా గుర్తుంచుకో బాస్, ఎప్పుడైనా బలవంతం చేస్తే వచ్చే ప్రేమ బరువుగా ఉంటుంది, ఎప్పటికైనా విడిపించుకోవాలనిపిస్తుంది. అదే నిన్ను నమ్ముకొని వచ్చే ప్రేమ బాధ్యతలా అనిపిస్తుంది. అసలు విడిపోవాలన్న ఆలోచన కూడా ఏ రోజు రాదు. అర్థమవుతుందా? సరే అయితే ఇప్పుడు రావు కదా, చూస్తా ఇది ఎంతవరకు సాగుతుందో. తింగర్ నా కొడుకుడు. హలో, ఎంతవరకు వచ్చింది పని? పని అయిపోయే వరకు వచ్చింది. అయితే మనకి ల్యాండింగ్ వచ్చేసినట్టేనా? ఆగవయ్యా జ్యువాలజిస్టు, నువ్వు చెప్పినంత సులువు కాదు అది. డాక్యుమెంట్స్ చేతికొచ్చా కబురు పెడతా, అంతవరకు ఓపిక గుండు మరి. సరే మరి. ఏం మామ, రుద్ర సంగతి ఎంతవరకు వచ్చింది? కొన్నిసార్లు చావు కవర్లు చల్లగా, ఇలాంటి కవర్లు మెల్లగా వస్తుంటాయి. ముందు మనం మందేద్దాం రా ప్రశాంతంగా. మామ, ఇది మాత్రం వర్కౌట్ అయితే ఇంకా మనకి ఎదురు లేదు, తిరుగులేదు మనకి. అంతే అల్లడా. ట్వింకిల్ లిటిల్ స్టార్, మన ఇద్దరము సూపర్ స్టార్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, మన ఇద్దరము సూపర్ స్టార్. ట్వింకిల్ లిటిల్ స్టార్, మన ఇద్దరము సూపర్ స్టార్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, మీ మామ అల్లులకు మోయిస్తా గిటార్. ఈ వాయిస్ రుద్రా తెరా, మీరు అమీర్లు అవ్వడానికి నన్ను పకీర్గా వాడుకుంటారా? ఆ షెడ్లో బాక్స్ సెట్ ఉందని నాకెందుకు చెప్పలేదు? కాదు రుద్ర. ఏది కాదు? చూడు రుద్రా, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఇలా ఆవేశపడతామని నీకు ముందుగా చెప్పలేదు. పని అయిన తర్వాత చెప్దామని, సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నావు. ఈ లోపు నువ్వే వచ్చేసావు. ఏంటి మేకప్ వేస్తున్నావా? రుద్రా, అది నేను చెప్పేది ప్రశాంతంగా విను. ఇలాంటి వ్యవహారాలు నీ కొత్త, అందులో నీకు చదువు లేదు, చెప్పింది అర్థం కాదు. ఇంట్లో మీ బావగారు ఒక పెద్ద మనిషి, ఆయనకి ల్యాండ్ ఇచ్చే ఆయన ఇంకా పెద్ద మనిషి. వాళ్ళిద్దరిని డీల్ చేసి ఆ ల్యాండ్ మన చేతికి వచ్చిన తర్వాత నీకు నిదానంగా చెప్దామని చిన్న అబద్ధం ఆడానంతే. అబద్ధం చిన్నదైనా పెద్దదైనా అబద్ధంతో బంధాలు పోతాయి. ఇక మీద మీ మాట నేను వినడం కాదు, నా మాట మీరు వినాలి. ఇక దాని పని మీది, పెత్తనం పైసలు నావి. అదేంటి మరి, అందులో మాకేం తడి లేదా? మరి మాకేం వదిలినట్టు నువ్వు? ఆ ల్యాండ్ చేతికొచ్చాక వ్యాపారం చేయనీకి మీరు నాతో ఉండాలి. ఎందుకంటే నాకు చదువు లేదుగా. అందుకే అంతకు మించి మీకు విలువైంది వదులుతున్నా, మీ ప్రాణాలు. బుద్ధిగా చెప్పేది వినడమే. ఎవడైతే ఆ ల్యాండ్ డొనేట్ చేస్తా అన్నాడో వాడి దగ్గరికి వెళ్ళి ఆ ల్యాండ్ మనకిచ్చేలా నేను సొంతకం చేయించుకొస్తా. ఇలాంటి లాభసాటి పనులు తప్పవు. అప్పుడు మనకి ఏ అడ్డంకులు ఉండవు. నా పనిలో నేను ఉంటాను, తర్వాత జరిగిపోయే పనులు మీరు చూసుకోండి. రేయ్, ఈసారి ఎవరన్నా నాటకాలు వేశారనుకో, ఇప్పుడు మీ ప్రాణాలు నేను వదిలేస్తున్నా, తర్వాత మీ ప్రాణాలు మీరు వదిలేయాల్సి వస్తుంది.